రూల్స్ ఫ్రేమ్ కూడా చేయలేకపోయినటువంటి దయానీయ పరిస్థితి. మరి కుంటి సాకులు చెప్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నడుస్తుందని చెప్పిండ్రు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో బిజీ ఉందని ఒప్పుకోవడం జరిగింది. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమించింది. కానీ ఈరోజు మీరు ఒప్పుకునే విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో మేము రూల్స్ ఫ్రేమ్ చేయలేకపోయినాం, కానీ పదవుల కోసం మాత్రం వెంపర్లాడినామని చెప్పేసి మీరు స్పష్టంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎస్సీల అభ్యున్నతి కోసం తీసుకొచ్చినటువంటి ఈ చట్టం విషయంలో ఒక పక్క మీ నాయకుడు హర్షం ప్రకటిస్తూ ఉంటే, ఒక పక్క ప్రభుత్వాన్ని నాయకుడు ఒప్పుకుంటా ఉంటే, మిగతా నాయకులు మాత్రం మీ నాయకుడికే వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ఈ చట్టాన్ని కూడా గందరగోళానికి గురి చేయాలనే ఒక దురుద్దేశం కనిపిస్తూ ఉంది. మీరెంత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసినా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి నిబద్ధత ఏందో యావత్ భారతదేశానికి కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తానని సాధిస్తానని చెప్పడం జరిగింది, సాధించి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గిరిజన హరిజన బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపడమే నా ప్రథమ కర్తవ్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి చట్టం పూర్తి స్థాయిలో అమలవుతుంది, మా జీవితాల్లో వెలుగు నింపుతారనే విశ్వాసం మాకు ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కొత్తగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ శాసనసభలో ఒక చారిత్రక సందర్భం ఈరోజు పురుడు పోసుకుంది. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. ప్రధానంగా ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ సబ్ ప్లాన్ బిల్లుకు సంబంధించినటువంటి 2013 బిల్లు ఉందో దాంట్లో కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అనివార్యత, అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్లాన్ నాన్ ప్లాన్ తీసేసి ప్రగతి పద్దు నిర్వహణ పద్దు పెట్టిందో ఆ సందర్భం కలిసి వచ్చినప్పుడు ఈ ఉన్నటువంటి చట్టాన్ని అమెండ్ చేసుకోవడమా లేకపోతే కొత్త చట్టాన్ని తీసుకురావాలనేటువంటి ఒక చర్చ పెడితే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ దళిత శాసనసభ్యుల్ని, శాసన మండలి సభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని ఇంటికి పిలుచుకొని మాట్లాడి ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోదామని చెప్పేసి సబ్ కమిటీని వేసి ఆ కమిటీ సభ్యునిగా నన్ను కూడా దాంట్లో అవకాశం ఇచ్చి ఈ యొక్క చట్టాన్ని రూపకల్పన చేసేటువంటి ఒక మహద్భాగ్యాన్ని ఈరోజు నాకు కల్పించినందుకు నేను గర్వపడతా ఉన్నా. అదే సందర్భంలో ఒక చారిత్రక నేపథ్యంతో కూడినటువంటి ఒక బిల్లుని, నూతన బిల్లుని ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, అదేవిధంగా ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు అసెంబ్లీలో ఆమోదింపజేసినందుకు మా అందరి దళిత ప్రజల పక్షాన, తెలంగాణ దళిత ప్రజల పక్షాన, గిరిజన ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ కేవలం పేరు మార్చే సరిపోద్ది కదా, పాత చట్టానికి ఉన్నటువంటి చట్టాన్ని పక్కకు పెట్టి ఎందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మాట కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. కానీ ఇక్కడ దళితులకు నిజంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం, నిజంగా వాళ్ళకు వెసులుబాటు కల్పించేటువంటి అవకాశం ఏ చట్టం ద్వారా వస్తేనేంది మా వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఎంతసేపు మేము తెచ్చినటువంటి చట్టానికి పేరు మార్చదాలు, మా చట్టాన్ని కొనసాగించనని చెప్పేసి దాన్ని పట్టుకొని మేము పట్టుకున్నటువంటి కుందేలుకి మూడే కాళ్ళు అనే విధంగా మాట్లాడుతున్నారు తప్పితే ఒక మంచి చర్య, ఒక మంచి మార్పు, ఒక మంచి పెనుమార్పు జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని ఆహ్వానించేటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు కాంగ్రెస్ శాసనసభ్యులు లేరంటేనే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి మనకు అర్థమవుతూ ఉన్నది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారి నేతృత్వంలో, అదేవిధంగా చంద్రలాల్ గారి నేతృత్వంలో కమిటీని వేసి మీటింగ్స్ పెట్టానని చెప్పినప్పుడు ఆ మీటింగ్లకు రాకుండా తప్పించకపోయి చివరి రోజు ఒక మీటింగ్ మాత్రం అటెండ్ అయ్యి ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి మాట్లాడితేనే పెట్టినటువంటి 3 మీటింగ్స్కి అటెండ్ కాకపోవడంతోనే కాంగ్రెస్ సభ్యుల యొక్క చిత్తశుద్ధి ఏంటి అనేటువంటిది అర్థమవుతా ఉన్నది. కానీ ఈరోజు స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అవసరమైతే ఇచ్చేటువంటి ఎస్సీ డెవలప్మెంట్ స్పెషల్ ఫండ్సే కాకుండా ఎక్కువ నిధులు ఖర్చు చేసే విధంగా, అవసరమైతే ప్రత్యేకమైనటువంటి నిధిలో 1000-2000 కోట్లు ఇంకా చేర్చి అదనంగా ఖర్చు పెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తామన్నారు. ఈరోజు స్పష్టంగా గతంలో ఉన్నటువంటి యాక్ట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మార్పులు, గతంలో పెట్టినటువంటి ఆ యొక్క చట్టాన్ని 10 సంవత్సరాల వరకు కొనసాగిస్తే సరిపోద్ది అని చెప్పి పెట్టిర్రు. దాని